తర్వాత మనం కట్ చేసి ఈ పీసులు వేస్ట్ పీసుల్ని తీసి మనం ఎరువులాగా కూడా నిల్వ చేసుకుని పేడను కలిపి ఈ ఆకులు వేస్ట్ కటింగ్ పీసులు మొత్తం దానిలో వేసుకుని నిల్వ చేసుకుని దాన్ని మనం ఎరువుగా కూడా వాడుకోవచ్చండి. దుంప అనేది వేస్తే మళ్ళీ పుడుతుంది కాబట్టి దుంప లేకుండా మనం తెచ్చుకునేది ఒకటి కాడలే కాబట్టి దీన్ని మనం ఎరువుగా కూడా వాడుకోవచ్చండి. పొలాల ఆటలకి ఎక్కువ పురుగు మందులు అవి కొట్టకుండా మామూలుగా ఎరువులాగా వాడుకుని మనం పొలాల్లో జింపుకోవచ్చండి. పంటలు మంచిగా పండుతాయండి. తర్వాత ఇది ఎండిపోయిన తర్వాత ఇది అనేసి ధర్మాకోల్ షీట్స్ అండి. ఈ ధర్మాకోల్ షీట్స్ మనం తెచ్చుకుని దీన్ని మనకి కావాల్సిన విధంగా కట్ చేసుకుని మనం టేప్ అనేది వేసుకుంటామండి. టేప్ అనేది వేసుకుని మనకి ఏ మోడల్ కావాలితే ఆ మోడల్కి మనం ఈ యొక్క డైసులు ఉపయోగించుకుని ఏ మోడల్ కావాలితే ఆ మోడల్లో మనం కట్ చేసుకుని మన వస్తువు అనేది తయారు చేసుకోవచ్చండి. అలాగే వస్తువులు అన్ని రకాలన్నీ డైనింగ్ మ్యాట్స్, తర్వాత మనకి ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్స్, మన ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు తయారు చేసుకోవచ్చండి. ఇది ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటుందని చెప్పి హైసీన్ నేర్పిన అస్సాం నుంచి మాకు వచ్చి నేర్పారండి. వాళ్ళు చెప్పారండి మాకు ఇలా 8 సంవత్సరాలు ఉంటుందని చెప్పారండి. మళ్ళీ అదేవిధంగా మేము ఒక 20 ముగ్గురు కలిపి అంతా వర్క్ చేసుకుంటున్నామండి. చేసుకుంటూ దీనికి ఒక కలెక్టర్ గారి ద్వారా మేము సొసైటీ అనేది ఫామ్ చేసుకోవడం జరిగిందండి. ఆ సొసైటీ పేరు హైలూమ్ అని పేరు నామకరణం చేయడం జరిగిందండి. ఆ యొక్క సొసైటీలో మనిషికి 1000 రూపాయల చొప్పున మేము వేసుకోవడం జరిగిందండి. బ్యాంకులో వేసుకోవడం జరిగిందండి. ఆ అమౌంట్తో మేము ఆ సొసైటీలో డబ్బులు తీసుకుని ఇట్లా ఈ హైసీన్ అంతా పోసుకుని మేము నిల్వ చేసుకోవడం జరిగిందండి.